మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ప్రభువు ఏ కొన్ని మాటలు తీసుకుని మీ వద్దకు కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ప్రభు ఏ మాటలు చేస్తే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏదడిగినానో మన మనవి ఆలకించును. అంటే దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినానో మనకు ఆయనకి ఇస్తాడంట దేవుని పిల్లలు. అంటే చాలామంది ప్రార్థన చేసి ఏంటోనండి ప్రభువుని మేము అడిగినా మా జీవితాల్లో ఈ మేలులు జరగట్లేదు, రోగాలు తగ్గట్లేదు, కుటుంబంలో నెమ్మది లేదు అని చెప్పి చాలామంది చెప్తున్నాడు. కానీ దేవుని పిల్లరా, మనం ఆ మాట చెప్పబోయే ముందు వాక్యం మీద మనకు అవగాహన ఉండాలి. దేవుడు చెప్పిన మాట మనకి తెలుసుకొని ఉండాలి. ఇక్కడైతే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయనను బట్టి మనకి ధైర్యం కలిగి, అంటే ఫస్ట్ మొట్టమొదట దేవుణ్ణి బట్టి మనకు ఒక ధైర్యం అనేది ఉండాలి దేవుని పిల్లలు. అలాగనే ఆయనను బట్టి మనం ధైర్యం కలిగిన వారమే ఆయన చిత్తానుసారముగా, అంటే మన చిత్తానుసారంగా కాదంట, దేవుని చిత్తానుసారంగా మనం అడగాలంట. అంటే ఏది దేవుడి సన్నిధానంలో మనం ప్రార్థనాపూర్వకంగా పెట్టిన తండ్రి, ఇదిగో ఈ పని నేను చెయ్యాలనుకుంటున్నాను, ఇది నీ ఇష్టమా కాదా, నీ ఇష్టమైతే నా జీవితంలో దీన్ని నెరవేర్చి నాకు దీని వలన ఆనందం కలుగు చేయనాయన అని చెప్పేసి మనం అడిగితే అది మనకి ఇవ్వటము, మన జీవితంలో అది రావటము, మనకి మన కుటుంబానికి క్షేమం మనకు దేవుడు తప్పకుండా దాన్ని మనకు దయచేసి మనకు నెమ్మదిని సంతోషాన్ని ఇస్తాడు. మన ఇష్టానుసారంగా అడిగితే దేవుడు మనం ప్రమాదంలోకి వెళ్తాడు కనుక మనకి ఈడు. అందుకని ఆయన చిత్తానుసారంగా ఏమడిగినా మనకంటే ఆయన దయచేస్తాడంట. కనుక ఇవాళ ఒకవేళ ప్రార్థన చేయటం తెలియకపోతే ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేసి మనం అడిగిన మనవలన్నీ పొందుకుండేవారుగా ఉండినట్లు మనం ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. అవునయ్యా, నిన్ను బట్టి మేము ధైర్యం కలిగి ఉన్నాము తండ్రి. నీ చిత్తానుసారంగా మేము ఏమడిగినా మాకు దయచేస్తానని చెప్పావయ్యా. కనుకనైనా నీ పిల్లలు అనారోగ్యంతో ఉండి మొరపెడుతున్నారా, అట్టి బిడ్డలు ఆరోగ్యం కలిగి నిన్ను మహింపరచడం నీకు ఇష్టమైతే తండ్రి, మంచి ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నైనా నీ పిల్లలు ఏది అడిగినా నీ చిత్తానుసారంగా అడిగి నీ దగ్గర తీసుకుండే తండ్రి, అట్టి గొప్ప మనసు భాగ్యం నీ బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.